ఒక్క ₹1000 పెడితే 10,000 వస్తాయని ఎవరైనా చెబితే అది అదృష్టం అనుకుంటాం. కానీ ఆ 10,000 రూపాయల ఆశే మీ జీవితంలో ఉన్న లక్షల రూపాయలను, మీ గౌరవాన్ని, చివరికి మీ కుటుంబాన్ని కూడా మింగేస్తుందని మీకు తెలుసా? ఈ రోజుల్లో చాలామంది యువత ఈజీ మనీ కోసం చూస్తున్నారు. ఫోన్ చేతిలో ఉంటే చాలు వేలకు వేల సంపాదించుకోవచ్చు అనే భ్రమలో ఉంటున్నారు. కానీ ఆ స్క్రీన్ వెనుక ఉన్న అసలు కుట్ర ఏంటి? మీరు గెలుస్తున్నారా లేక మిమ్మల్ని గెలిపిస్తున్నారా? ఈరోజు ఈ కథ వింటే మీ ఫోన్లో ఉన్న అన్ని బెట్టింగ్ యాప్స్ని మీరే డిలీట్ చేస్తారు. ఇది కేవలం ఒక కథ కాదు, మన చుట్టూ జరుగుతున్న ఒక భయంకరమైన నిశ్శబ్ద యుద్ధం. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన శేఖర్ అనే యువకుడి కథ ఇది. శేఖర్ ఒక సాదాసీదా ఉద్యోగం చేస్తూ తన తల్లిదండ్రులను, చెల్లిని చాలా బాగా చూసుకునేవాడు. అందరూ అతన్ని ఒక మంచి అబ్బాయిగా, బాధ్యత గలవాడిగా గౌరవించేవారు. శేఖర్కి ఒక చిన్న కల ఉండేది. తన చెల్లి పెళ్లి ఘనంగా చేయాలి, సొంతంగా ఒక చిన్న ఇల్లు కొనుక్కోవాలి అని. కానీ ఆ కలలే అతన్ని తప్పుదారి పట్టించాయి. ఒకరోజు తన స్నేహితుడు ఒక బెట్టింగ్ యాప్ గురించి చెప్పాడు. ఒరే శేఖర్, నువ్వు రోజంతా కష్టపడితే వచ్చే జీతం కంటే ఇందులో ఒక గంటలో ఎక్కువగా సంపాదించుకోవచ్చు అని ఆశ చూపాడు. మొదట్లో శేఖర్ నమ్మలేదు. కానీ ఒకరోజు సరదాగా ₹500 పెట్టాడు. ఆశ్చర్యంగా 500 కాస్త ₹2,000 అయ్యాయి. ఆ క్షణంలో శేఖర్ మెదడులో ఒక వింతైన సంతోషం కలిగింది. అరే, ఇంత ఈజీగా డబ్బులు వస్తుంటే నేనెందుకు కష్టపడాలి అని అనుకున్నాడు. మెల్లగా శేఖర్ ఆ మాయలో పడిపోయాడు. మొదట్లో 100,000 గెలిచేవాడు. ఆ గెలుపు అతనికి ఒక మత్తుని ఇచ్చింది. కానీ ఆ యాప్స్ వెనుక ఉన్న ఆల్గరిథం చాలా ప్రమాదకరమైనది. మీరు మొదట్లో గెలిచేలా చేసి మీకు నమ్మకం కలిగిస్తాయి. ఆ తర్వాత మీరు పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టడం మొదలు పెడతారు. శేఖర్ కూడా అదే చేశాడు. తన జీతం డబ్బులన్నీ బెట్టింగ్లో పెట్టడం మొదలుపెట్టాడు. కానీ ఇప్పుడు ఫలితం మారుతుంది. పెట్టిన ప్రతిసారి ఓడిపోతున్నాడు. ఆ పోయిన డబ్బును తిరిగి సంపాదించాలనే ఆశలో మరిన్ని డబ్బులు పెట్టేవాడు. అలా తన సేవింగ్స్ అన్నీ ఖర్చయిపోయాయి. అప్పుడు అప్పులు చేయడం మొదలుపెట్టాడు. మొదట ఫ్రెండ్స్ దగ్గర, తర్వాత తెలిసిన వాళ్ళ దగ్గర, ఆఖరికి అధిక వడ్డీకి యాప్స్ ద్వారా లోన్స్ తీసుకున్నాడు. ఈసారి గెలిస్తే అప్పులన్నీ తీర్చేస్తా అని ప్రతిరోజు తనని తాను మోసం చేసుకునేవాడు. కానీ ఆ గెలుపు ఎప్పుడూ రాలేదు. అప్పులు వాళ్ళ ఫోన్లు రావడం మొదలయ్యాయి. ఇంట్లో వాళ్ళకి ఏమీ చెప్పలేక లోపలే నరకం అనుభవిస్తున్నాడు. ఆఫీస్లో పని మీద శ్రద్ధ పోయింది. ఎప్పుడూ ఫోన్ చూస్తూ, గ్రాఫులు ఎలా మారుతున్నాయో చూస్తూ పిచ్చివాళ్లా మారిపోయాడు. ఒకరోజు ఆఖరి ప్రయత్నంగా తన చెల్లి పెళ్లి కోసం దాచిన ₹1,00,000 తీసి ఒకేసారి బెట్టింగ్లో పెట్టాడు. అది అతని ఆఖరి ఆశ. కానీ ఆ రాత్రి కేవలం 5 నిమిషాల్లో ఆ ₹1,00,000 సున్నా అయిపోయాయి. శేఖర్ గుండె ఆగినంత పని అయింది. బయట అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు ఆ గొడవను చూసి బెత్తరిపోయారు. అప్పుల వాళ్ళు శేఖర్ తనని పట్టుకొని దుర్భాషలు ఆడుతున్నారు. నీ కొడుకు లక్షల్లో అప్పులు చేశాడు, కట్టకపోతే ఇంటిని తీసేసుకుంటాం అని కేకలు వేస్తున్నారు. ఆ మాటలు విన్న శేఖర్ తల్లి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ క్షణంలో శేఖర్ తను చేసిన ఘోరమేంటో అర్థమైంది. కేవలం ఒక మొబైల్ స్క్రీన్ మీద కనిపించే అంకెల కోసం తన కళ్ళ ముందు ఉన్న ప్రాణప్రదమైన మనుషుల్ని రోడ్డును పడేశాడు. తను తీసుకున్న లోన్ యాప్స్ నుండి అతని ఫోన్ కాంటాక్ట్స్లో ఉన్న అందరికీ మెసేజ్లు వెళ్ళాయి. శేఖర్ ఒక మోసగాడు, డబ్బులు ఎగ్గొట్టాడు అని. తన పరువు, గౌరవం అంతా గాల్లో కలిసిపోయింది. ఆ రాత్రి శేఖర్ ఒక చీకటి గదిలో కూర్చుని ఏడుస్తూ ఆలోచించాడు. అసలు నేను ఎక్కడ తప్పు చేశాను? అప్పుడు అతనికి అర్థమైంది, ఈ బెట్టింగ్ యాప్స్ మిమ్మల్ని గెలవనివ్వవు. అవి కేవలం మిమ్మల్ని ఆశ అనే ఉచ్చులో బిగించి మీ దగ్గర ఉన్న ఆఖరి రూపాయి వరకు లాగేసుకుంటాయి. అదొక పకడ్బందీ కుట్ర. మీరు పెట్టే ప్రతి రూపాయి ఆ కంపెనీ యజమానుల జోబులోకి వెళ్తుంది తప్ప మీ దగ్గరికి తిరిగి రాదు. శేఖర్ తన తప్పు తెలుసుకున్నాడు. కానీ ఇప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇల్లు అమ్మాల్సి వచ్చింది, చెల్లి పెళ్లి ఆగిపోయింది. కానీ అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. తను చేసిన తప్పు ఇంకెవరూ చేయకూడదని గట్టిగా అనుకున్నాడు. కష్టపడి పనిచేసి ఒక్కో రూపాయి కూడబెట్టి అప్పులు తీర్చడం మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్, శేఖర్ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈ లోకంలో కష్టపడకుండా వచ్చే ఏ రూపాయి కూడా శాశ్వతం కాదు. అది ఉచితంగా రాదు. మీ ప్రశాంతతను దొంగలిస్తుంది. ఈరోజు మీరు సరదాగా ఆడే బెట్టింగ్ గేమ్స్ రేపు మీ ఇంటి దీపాన్ని ఆర్పేయవచ్చు. నేను మీకు చెప్పేది ఒకటే, మీ కష్టార్జితాన్ని నమ్ముకోండి. ఈజీ మనీ అనే మాట వెంటనే అక్కడి నుండి పారిపోండి. గెలుస్తామన్న ఆశ చూపి నిలువునా ముంచేసే కుట్రలను గుర్తించండి. మీకు బెట్టింగ్ యాప్స్ అలవాటు ఉంటే ఈ క్షణమే ఆ యాప్స్ని డిలీట్ చేయండి. మీ తల్లిదండ్రుల కళ్ళల్లోకి చూడండి. మీ భార్యాబిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ పోయిన సమయం, పరువు, ప్రాణం తిరిగి రావు. బెట్టింగ్ అనేది అదృష్టం కాదు, అది ఒక వ్యసనం, ఒక కుట్ర. ఆ ఉచ్చులో పడకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి. ఎందుకంటే ఎవరో ఒకరు ఈ మాయలో ఉండవచ్చు. మీ ఒక్క షేర్ వారి జీవితాన్ని కాపాడవచ్చు. జాగ్రత్తగా ఉండండి. కష్టాన్ని నమ్ముకోండి, సుఖాన్ని అందుకోండి.